తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయమని ప్రభుత్వం నుండి మౌఖిక ఆదేశాలు అధికారులకు అందడంతో ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. కూటమి ముఖ్య భాగస్వామి జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గంలో తెనాలిలో ఆకస్మికంగా వార్డు పర్యటనలు చేయటం, స్థానికులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు స్వయంగా తెలుసుకోవటం రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పలుమార్లు వార్డుల్లో పర్యటించినప్పటికీ పట్టణంలోని 30, 31, 32 వార్డుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా తన మనసులోని అభిప్రాయాన్ని, అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒక మాట మాత్రమే మీకు దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలో బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప. మనోహర్ వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ పెంచాయని చెప్పవచ్చు. తెలుగుదేశం, బీజేపీల సహకారంతో తెనాలిలో జనసేనకు అగ్రతాంబూలం ఇచ్చే ప్రయత్నాలు మంత్రి మనోహర్ ప్రారంభించారా అని కూటమి పార్టీ ప్రముఖుల్లో అంతర్గత చర్చ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మంత్రి మనోహర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెనాలి ప్రత్యేకంగా పురపాలక పీఠాన్ని జనసేనకు కట్టపెట్టే బాధ్యతను తీసుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. అయితే నర్మగర్భంగా అన్ని చోట్ల అని ఇతర పురపాలక సంఘాలకు గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా తెనాలి అనే పదం వాడకపోయినప్పటికీ ముందు చూపుతోనే ఆయన బహుజాగ్రత్తగా కీలక ప్రకటన చేసినట్లు పలువురు భావిస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున, ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు,
భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను. అన్నా క్యాంటీన్లో భోజనం చేయటం, వార్డుల్లో పారిశుధ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం, రేషన్ కార్డు సమస్యలు వినటం, అవసరమైన చోట్ల బియ్యం కార్డులను మార్పు చేసి నిరుపేదలకు ఎక్కువ బియ్యం వచ్చే పథకాలు ఉంటే అమలు చేయమని ఆదేశించడం వంటి చర్యలు మంత్రి మనోహర్ రెగ్యులర్ కార్యక్రమాలు అయినప్పటికీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యతతో పాటు జనసేనకు మరింత బలోపేతాన్ని కృషి చేయడానికేనని చెప్పకనే తప్పదు.